నమస్తే. నేను మీ వెంకట్. ముందుగా ప్రతి ఒక్కరూ మన నూతన ఛానల్‌ని ప్రారంభించడం జరిగింది. ఏవిఎం తెలుగు ఛానల్‌ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి. ఎందుకంటే మన పాత ఛానల్ వేరు, ఈ నూతన ఛానల్ వేరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏవిఎం తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఈరోజు మన ఏవిఎం తెలుగు ఛానల్‌లో మీ ముందుకు ఒక ప్రధాన చర్చపై మీ ముందుకు రావడం జరుగుతా ఉంది. గ్రామాలలో, పల్లెలలో మళ్ళీ ఓట్లు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అతి త్వరలో జరగబోతా ఉన్నాయని కూడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతా ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయింది స్థానిక సంస్థల ఎన్నికలు ఆహ్, కాకపోవడం చాలా లేట్‌గా జరుగుతున్నాయి. కొంత రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్‌పై దృష్టి పెట్టి 42% బీసీలకు స్థానిక సంస్థలలో అవకాశాలు ఇవ్వాలని దానిపై కొంత చర్చ జరుగుతా ఉంది. దానిపై ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. దానిపై పూర్తిగా ప్రభుత్వ చట్టం పరంగా పూర్తిగా కార్యాచరణ పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి ముందుగా మనం ఒక్కసారి నిజంగా ఓ ఓటర్లారా, ఓ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక మన ముందుకు, మన దగ్గరికి ఈ గ్రామ స్థాయి నాయకులు మన మధ్యలోకి రావడం జరుగుతా ఉంది. ఇది గ్రామాల్లో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ముఖ్యంగా నేను ప్రతి ఒక్కరికి సూచించేది, చెప్పేది ఏంటంటే ఇది పార్టీలకు అతీతంగా ఆలోచించండి. ఒక వ్యక్తిని చూసి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు మనమంతా ఆలోచిస్తాం. 5 సంవత్సరాలు ప్రతిదీ చర్చ పెట్టుకుందాం. ఫలానా నాయకుడు ఇలా, ఈ నాయకుడు ఇలా, ఆ నాయకుడు ఇది చేసిండు, ఈ నాయకుడు ఇది చేసిండు అని చర్చ పెట్టుకుంటూ ఉన్నాం. బాధపడుతూ ఉన్నాం. 5 సంవత్సరాలు కష్టాలు, సుఖాలు అన్నీ అనుభవించడం కాబట్టి మరి ఇప్పుడు సరైన సమయం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు సరైన వ్యక్తి, ఎవరు మరి గతంలో గెలిచిన అభ్యర్థి అయితే ఒకవేళ వారు ఏ విధంగా పనిచేసిరు, ప్రజలతోటి ఏ విధంగా వారి వ్యవహార శైలి ఉంది అని ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ప్రజలకు సేవ చేసిర్రా, మరి ప్రజలను ఇబ్బంది పెట్టిర్రా, మరి ప్రజలను ఏ విధంగా చూసుకున్నారు, ప్రజల ఓట్లతోటి గెలిచినటువంటి నాయకులు మరి ఏ విధంగా ప్రజలను ఏ విధంగా చూసుకోవడం జరిగిందో ఒక్కసారి ప్రతిదీ గుర్తు చేసుకొని ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరి గతంలో ఓడిపోయిన అభ్యర్థులు కొందరు ఉంటారు. మరి వారు నిజంగా గ్రామాలలో ప్రతిపక్ష పాత్ర పోషించడం జరిగిందా? ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు గ్రామ సమస్యలపై, వ్యక్తిగత సమస్యలపై వారికి అండగా ఉన్నారా? మరి వారికి అండగా ఉండి మరి నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించడం జరిగిందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే కొంతమంది నాయకులు ఎన్నికలు రాంగానే వస్తారు. ఎన్నికలు రాంగానే వరుసలు పెట్టి మాట్లాడి ఎప్పుడు మందలియనటువంటి నాయకులు ఇప్పుడు దగ్గరికొచ్చి పూర్తి స్థాయిలో తన ఇంటి మనిషిగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓ డబ్బులకో, ఓ మద్యానికో అమ్ముడు పోకుండా నిజంగా నీ ఓటు నువ్వు నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నీ ఓటు నువ్వు నీతిగా, నిజాయితీగా, ధర్మానికి కట్టుబడి ధర్మంగా నీ ఓటు నువ్వు వెయ్యి. ఎందుకు న్యాయం జరగదు గ్రామంలో? ఖచ్చితంగా మీరు అనుకునే నాయకులు గెలుస్తారు తప్పకుండా. ఆ వ్యక్తి దగ్గర డబ్బులు బాగున్నాయి, ఈ వ్యక్తి దగ్గర డబ్బులు బాగున్నాయి కదా, వీళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెడతా ఉన్నారు కదా అనే ఒక చర్చ తీయకండి. డబ్బులెందుకు? ఎన్నికల్లో పోటీ చేసే నాయకుడికి నిజంగా ప్రజాబలం ఉన్నటువంటి నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? నిజంగా నువ్వు సేవ చేసినవైతే, నీకు ప్రజలలో బలం ఉంటే, ప్రజాబలం ఉంటే ప్రజలే నీ నాయకత్వాన్ని నచ్చి, మెచ్చి ఓటేస్తారు కదా! మళ్ళీ నువ్వు డబ్బులు పంచి ఖర్చు పెట్టి, మద్యాన్ని తాగించి చేయాల్సిన అవసరం ఏముంటది? నిజంగా నీకు ప్రజాబలం ఉంటే, ప్రజల మద్దతు ఉంటే, ప్రజల సపోర్ట్ ఉంటే, నీ నాయకత్వం బలంగా ఉంటే, నీ నాయకత్వం సరైనది అయితే ప్రజలే నీకు ఓటేస్తారు కదా స్వచ్ఛందంగా. అంతే కదా! నీ నాయకత్వం ప్రజలకు నచ్చితే. లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. అంతే కదా! నిజంగానే చెప్తున్నా ప్రజలారా, ఓ ఓటర్లారా, మళ్ళీ ఖచ్చితంగా ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి మోసపోవద్దు, గోసపడొద్దని నేను మరొక్కసారి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది 5 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేటువంటి ఎన్నిక కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క
చర్యను పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో గమనించండి, ఆలోచించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరేంటి అనేది మీకు తెలుసు గాబట్టి, ఖచ్చితంగా తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే, తప్పుడు ప్రచారాలు గూడా కొంతమంది చేస్తారు. వాటిని ఎవరు గూడా నమ్మకూడదు. ఖచ్చితంగా మీ ఓటు, నీ ఓటు నీకు నచ్చిన వ్యక్తికి, నువ్వు నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఓటు ఎయ్యి. గ్రామాలు గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే నిజంగా గ్రామాల అభివృద్ధి జరుగుతూనే దేశం అభివృద్ధి జరుగుతది అంటారు. అది నిజమే. కాబట్టి గ్రామం పూర్తి స్థాయిలో పేదవాళ్లకు న్యాయం జరగాలంటే, గ్రామం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఫస్ట్ నీ ఓటు నువ్వు నీతిగా ఓటెయి. గెలిచినోడు నీతిగా ఉంటాడు. అది అందరికి తెలిసిన విషయమే. డబ్బులకు అమ్ముడు పోయి నిజంగా మద్యానికి బానిసై నీ ఓటు వేస్తే మాత్రం గెలిచిన వ్యక్తి సేవ జేయడానికి సేవ చేస్తారనే నమ్మకం పోతది. ఇది అందరికి తెలిసిన విషయం కాబట్టి ఖచ్చితంగా ప్రజలారా, ఓటర్లారా ఖచ్చితంగా ఆలోచించండి. ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో అది ఏ ఎన్నికైనా సరే పార్టీల రంగులు చూడకండి, జెండాలు చూడకండి. వ్యక్తిని చూసి సరైన వ్యక్తిని ఎంచుకోండి. ఆ వ్యక్తికి ఓటు నీతి, నిజాయితీగా ఓటు వేయండి. ఆ వ్యక్తిని గెలిపించుకోండి. ఎందుకంటే సరైన వ్యక్తి ఉంటేనే గ్రామం అభివృద్ధి జరుగుతది. గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా పరిష్కరించే నాయకుడు గావాలే గానీ, అసమర్థ నాయకులను ఓ ఎంచుకొని వారికి ఓటు వేసి మళ్ళీ 5 ఏండ్లు ఒక్కసారి మోసపోతే 5 ఏండ్లు గోసపడే అవకాశం ఉంటది గాబట్టి, మీకు మీరే, నీకు నువ్వే ఆలోచించి ఓటు వేయాలి.